హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను మీ ముందుకి కాకరకాయ ఫ్రై తీసుకొచ్చేసాను. కాకరకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ప్లస్ చాలామందికి ఇది ఫేవరెట్ ఫ్రై అనొచ్చు, కూర అనొచ్చు. చాలా బావుంటుంది. సో, చిన్నప్పుడు నేను కూడా తినేదాన్ని కాదు. చాలా హ్మ్, ఇబ్బంది పెట్టేదాన్ని. అలాంటిది ఇప్పుడు కాకరకాయ కూర అంటే చాలా ఇష్టం. సో, అసలు అంత పెద్దగా కాకరకాయ చేదుగా ఉన్నట్టు కూడా ఉండదండి. అంటే కాకరకాయ ఫ్రై రాదా మాకు అని అనుకోవచ్చు. అదేం లేదండి. కాకరకాయ ఫ్రై అందరికీ వచ్చు. కానీ చేసే విధానం కొంచెం డిఫరెన్స్ ఉంటుందంతే. దాన్ని బట్టి నేను షేర్ చేస్తున్నాను. సో, మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. అంతే, నేను ఇంకేం చెప్పట్లేదండి. సో, మీరందరూ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సపోర్ట్ చేయండి, ప్రమోట్ చేయండి, షేర్ చేయండి. అంతకన్నా నేనేం కోరట్లేదు. మీకేం చేయాలో మీకు తెలుసు కాబట్టి నేను ఇంకేమీ అడగను. సో, ఎక్కువ లాగ్ చేయను, ఎక్కువగా మాట్లాడను. ఎందుకంటే మీరు అలసిపోయి ఉంటారు. అలసిపోయి ఉన్నాక ఇవన్నీ వినాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది నాకు కూడా తెలుసు. సో, నేను డైరెక్ట్‌గా వెళ్ళిపోతున్నాను. దయచేసి మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, అయితే ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదామండి. కాకరకాయలని చక్రాల్లాగా తరుక్కోవాలండి. సో దట్ చూడ్డానికి ఇంప్రెసివ్‌గా ఉంటాయి. తినడానికి కూడా బావుంటుంది. అలా చక్రాలుగా తరుక్కున్న ముక్కల్ని కొంచెం శనగపిండిను, కొంచెం బియ్యం పిండితో ఆ బ్యాటర్‌తో కొంచెం కలిపేయాలండి. ఎందుకంటే ఎప్పుడైతే బియ్యం పిండి, శనగపిండి మనం ఆ కాకరకాయలు పట్టించేస్తామో అవి కొంచెం క్రిస్పీగా తయారవ్వడానికి, కొంచెం కూర బావుండడానికి, అంటే కొంచెం ఏమంటారు, కమ్మదనాన్ని తెస్తుంది. మనం ఎప్పుడైతే బియ్యం పిండి గానీ, శనగపిండి గానీ వేస్తే అదంతా పట్టుకుని కొంచెం వేగడానికి కూడా, క్రిస్పీగా తయారవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, అందుకని మీరు ఎప్పుడైతే కాకరకాయ ఫ్రై ఇలాంటివి చేసుకోవాలని అనుకుంటున్నారో సింపుల్‌గా కాకుండా మీరు ఒక్కసారి కొంచెం నేను వీడియోలో చూపించినట్టు కొంచెం బియ్యం పిండిను, శనగపిండి వేసేసి మొత్తం ముక్కలకి పట్టించేసి అప్పుడు వేసేయాలండి. మనం పోపేసేసాక కాకరకాయ ముక్కల్ని వేసేయాలి. కాకరకాయలు చాలా చాలా అసలు సరిగ్గా వేయిస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. సో, కాకరకాయలు తీసుకోండి చక్కగా. నేనైతే చక్రాలుగా తరిగానండి. నేనైతే సర్కిల్స్ చేశాను. నేను చిన్న చిన్న ముక్కలు చేయలేదు. పెద్ద పెద్ద ముక్కలుగా, అది పొడుగు ముక్కలుగాను చేయలేదు. లేదా గుత్తి కాకరకాయలాగాను చేయలేదు. నేను అన్నీ చిప్స్‌లాగా, సర్కిల్‌గా, చక్రాలుగా నేను తరిగేశాను. సో, మీరు కూడా అలాగే చక్రాలుగా కాకరకాయని తరిగి పెట్టేసుకోండి. పైన ఏమీ తీయక్కర్లేదు. ఏ ఉప్పులోను, ఏ మజ్జిగలోను వేయక్కర్లేదు. పసుపు నీళ్ళల్లో వేయక్కర్లేదు. శుభ్రంగా మామూలుగా యాజ్ ఇట్ ఈజ్ కాకరకాయని మీరు చక్రాలుగా తరిగేసుకోండి. పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయలు వేసుకునే వాళ్ళు ఉల్లిపాయలు వేసుకోండి. లేదు అనేవాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అనుకున్న వాళ్ళు వేసుకోండి. అక్కర్లేదన్న వాళ్ళు అది కూడా స్కిప్ చేసేయచ్చు. సో, నేను చాలా సింపుల్‌గా చెప్తున్నాను మీకు. సో, యాజ్ ఇట్ ఈజ్‌గా మీరు చేసేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఇవన్నీ మీరు యాడిషన్స్ అనమాట. తినేవాళ్ళకి కొంతమందికి ఉల్లిపాయలు చాలా ఇష్టం ఉంటుంది. ప్రతి దాంట్లో ఉల్లిపాయ కావాలని కొంతమందికి ఉంటుంది. అసలు ఉల్లిపాయలు తినని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి పాపం ఆ ఫ్లేవర్ పడదు. సో, నేను అందుకే ఇద్దరికీ చెప్తాను నేను. ఉల్లిపాయ తినేవాళ్ళకి చెప్తాను, తినని వాళ్ళకి చెప్తాను. సో, వాళ్ళ ఆప్షన్ బట్టి వాళ్ళు చేసుకోమని కూడా చెప్తాను. ఎప్పుడు నేను చెప్పినా సరే పాపం ఇద్దరికీ చెప్తాను. సో దట్ వాళ్ళు ఇద్దరూ ఎంజాయ్ చేయాలి కదా నా రెసిపీని. అందుకని తినని వాళ్ళు ఉల్లిపాయని స్కిప్ చేయండి. తినేవాళ్ళు ఉల్లిపాయలు వేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయలు కావాల్సిన వాళ్ళు వేసుకోండి. అక్కర్లేదని వాళ్ళు వేసుకోక్కర్లేదు. ఇప్పుడు ప్యాన్ పెట్టండి. ప్యాన్ పెట్టేసి జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకునే వాళ్ళు పచ్చిమిరపకాయలు వేసుకోండి. అవన్నీ వేసుకోండి. వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటారు. వెల్లుల్లిపాయ వేసుకునే వాళ్ళు వేసుకోండి. అక్కర్లేదన్న వాళ్ళు మానేయండి. వెల్లుల్లిపాయ ఫ్లేవర్ ఉంటే కూడా చాలా బావుంటుంది. కాకరకాయ ఫ్రై అనేది చాలా బావుంటుంది. సో, నేను ఎక్కువ పప్పులు వేయనండి. మ్యాక్సిమం పప్పులు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. అక్కర్లేదన్న వాళ్ళు మానేయచ్చు. సో, అది మీ ఇష్టం బట్టి ఉంటుంది. సో, మీరు జీలకర్ర మాత్రం కంపల్సరీ వేయండి. అలాగే వెల్లుల్లిపాయలు వేయండి. వెల్లుల్లిపాయలు కూడా బాగా వేగిపోయాక పచ్చిమిరపకాయలు వేసుకునే వాళ్ళు వేసుకోండి. అక్కర్లేని వాళ్ళు వేసుకోక్కర్లేదు. అలాగే కరివేపాకు వేయండి. కరివేపాకు కూడా వేసేసాక అది పసుపేయండి. పసుపేసేసాక ఉల్లిపాయలు వేసుకునే వాళ్ళు వేసుకోండి. అక్కర్లేని వాళ్ళు అక్కర్లేదు. స్కిప్ చేసేయండి. సో, అంతా సేమ్ ప్రొసీజర్ ఉంటుందండి. జస్ట్ మైనస్ అండ్ ప్లస్ అంతే తప్ప ఇందులో అంతా మ్యాథ్స్ ఉంటుంది. మనకి మ్యాథమెటిక్స్ వస్తూ ఉంటాయి ఇందులో. మైనస్‌లు, ప్లస్‌లు అంతే. సో, ఇవన్నీ వేసేసుకున్నాక అప్పుడు మీరు ఈ కాకరకాయ ముక్కలు వేసేసుకోండి. కాకరకాయ ముక్కలు వేసేసుకొని మీరు చక్రాలుగా తరిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసేసుకొని బాగా కొంచెం ఎక్కువే నూనె పడుతుందండి. డీప్ ఫ్రై కాబట్టి ఎక్కువే నూనె పడుతుంది. సో, బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 4 నిమిషాల తర్వాత మళ్ళీ రండి. మళ్ళీ వచ్చి మళ్ళీ ఫ్రై చేయండి. మళ్ళీ వచ్చి మళ్ళీ ఫ్రై చేయండి. సో, అవి కొంచెం బాగా
మగ్గినట్టు అవుతాయి. ఇంకోసారి మూత పెట్టేసి అప్పుడు మళ్ళీ వెళ్ళండి. అప్పుడు పూర్తిగా మగ్గిపోతాయి. సో, అప్పుడు పూర్తిగా అంటే కాకరకాయ అనేది మెత్తబడుతుంది. ఎప్పుడైతే కాకరకాయ మెత్తబడిపోతుందో ఇంకప్పుడు మూత పెట్టకండి. మూత పెట్టకుండానే జస్ట్ ఫ్రై చేస్తూ ఉండండి. సో, మూత పెట్టేస్తే ఏమవుతుందంటే ఇంకా నీరు వెళ్తూ ఉంటుంది. నీరు వెళ్తున్న కొద్దీ అది మెత్తగా స్మాష్ అయిపోయినట్టు ఉంటుంది. అలా కాకుండా మనకి ముక్క ముక్క తినాలని అన్నప్పుడు కొంచెం మగ్గే వరకే మనం ఆ మూత పెట్టాలి. ఎప్పుడైతే మగ్గిపోయిందని మనకి తెలిసిపోతుందో అప్పుడు ఇంక మూత తీసేయాలి. డైరెక్ట్‌గానే మనం ఫ్రై చేస్తూ ఉండాలి. సో, డైరెక్ట్‌గా ఫ్రై చేస్తూ ఉండాలి. మీరు అవి వేగిపోయాయని తెలిసాక ఇందాక కరివేపాకు ఉప్పు వేసేయండి. తగినంత ఉప్పు వేసేసేయండి. అలాగే కారం కూడా వేసేసేయండి. ఒక 1 స్పూన్ సరిపోదండి. 2-2.5 స్పూన్స్. మీరు తీసుకునే పెద్ద స్పూన్ అయితే ఒకే దాంట్లోకి వచ్చేస్తుంది. చిన్న చిన్న స్పూన్స్ అయితే మీరు 2 సార్లు అలా 3 సార్లు వేయాల్సొస్తుంది. నేను అప్పుడప్పుడు పెద్ద పెద్ద స్పూన్లు తీసుకుంటాను కాబట్టి నాకు స్పూన్ నిండా వచ్చేస్తుంది. కాబట్టి నేను నా వీడియోస్‌లో మీకు 1 స్పూన్ కనబడుతూ ఉంటుంది. సో, మీరు తీసుకున్న స్పూన్‌ని బట్టి ఉంటుంది. ఒకవేళ పెద్ద స్పూన్ అయితే నాలాగే ఒక్క స్పూన్‌తోనే సరిపోతుంది. సో, తగినంత ఉప్పు, కారం వేసేసుకోండి. వేసేసుకొని ఫ్రై చేసేసేయండి. ఫుల్‌గా ఫ్రై చేసేసేయండి. నూనె బాగా ఉంటుంది కాబట్టి ఫ్రై అవుతూ ఉంటాయి. ఫ్రై అయ్యాక కొంచెం పంచదార వేయండి. ఎప్పుడైతే మీరు ఈ కాకరకాయ కూరలో పంచదార గానీ, బెల్లం ముక్క గానీ కొంచెం వేశారో ఈ టేస్ట్ అనేది ఎంత మారిపోతుందంటే మీకు అసలు మీరు కాకరకాయ కూర తింటున్నట్టు ఉండదు. అంత బావుంటుంది. ఇంకా ఎలాంటి చింతపండు పిండక్కర్లేదు. ఏమీ పిండక్కర్లేదు. జస్ట్ కొంచెం వేస్తే కొంచెం బెల్లం ముక్క వేయండి లేదా హాఫ్ స్పూన్ గానీ, 1 స్పూన్ చిన్న స్పూన్‌తో మీరు షుగర్ వేసేసేయండి. కలిపేసేయండి. ఎందుకంటే ఉప్పు, కారం ఇవన్నీ పడ్డాయి కాబట్టి మీ దగ్గర ఏదైనా పౌడర్స్ ఉంటే జీలకర్ర పౌడర్ గానీ, ధనియాల పౌడర్ గానీ ఏమైనా పౌడర్స్ ఉంటే అవి కూడా వేసేసేయండి. వేసేసి శుభ్రంగా ఫ్రై చేసేసేయండి. ఫ్రై చేసేసాక ఈ ఈ నేను చెప్పినట్టు ఈ స్పూన్, హాఫ్ స్పూన్ గానీ, 1 స్పూన్ చిన్న స్పూన్‌తో షుగర్ కూడా వేసేసేయండి. అంతే పైనుంచి కొత్తిమీర, కరివేపాకు గార్నిష్ చేసేసా. అయిపోయిందండి మీ కాకరకాయ ఫ్రై. చాలా చాలా టేస్టీగా ఉంటుంది నిజంగా. ఇంత ఈజీయా అనుకుంటాము. అంత ఈజీగానే ఉంటుంది. అంత టేస్టీగానే ఉంటుంది. సో, మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సపోర్ట్ చేయండి. మరిన్ని రెసిపీస్‌తో మీ ముందుంటానండి. బాయ్ అండి.